మనం ఎకానమీలో మానిటరీ పాలసీ చూస్తున్నాం. మానిటరీ పాలసీలో భాగంగా 2 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అనుకున్నాం. ఒకటి పరిమాణాత్మక చర్యలు అనగా క్వాంటిటేటివ్ మెజర్స్, రెండవది గుణాత్మక చర్యలు అనగా క్వాలిటేటివ్ మెజర్స్. అందులో మనం ఫస్ట్ క్వాంటిటేటివ్ మెజర్స్ పరిమాణాత్మక చర్యల గురించి చూస్తున్నాం. అందులో 7 ఉంటాయి మొత్తం అనుకున్నాం. రెపో, రివర్స్ రెపో, క్యాష్ రిజర్వ్, స్టాట్యూటరీ లిక్విడిటీ, బ్యాంక్ రేట్, ఓఎంఓ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని. ఈ 6లో మనము లాస్ట్ క్లాస్లో సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ గురించి చూసాం. ఈరోజు మనం మిగతావి చూద్దామండి. రెపో, రివర్స్ రెపో వాటి గురించి, మిగతా క్వాంటిటేటివ్ మెజర్స్ ఏవైతే ఆర్బీఐకి ఉంటాయో రిగార్డింగ్ ఫిజికల్ పాలసీ అవి చూద్దాం. సో గుడ్ మార్నింగ్ అండి, అందరూ వచ్చేసారా? మనకి పాయింట్స్ అంటే జనరల్గా చాలామందికి ఉన్న సందేహాలు, ఇది నోట్ చేసుకోండి. అంటే కొత్తగా పెట్టింది, ఇన్ కేస్ ఎవరన్నా ఒకవేళ ఆ పాయింట్ తెలియకపోతే ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. మనకి ముఖ్యంగా ఎక్కువ మంది అడిగే డౌట్స్ ఏంటి అంటే మనకి టైం టేబుల్, సార్ నెక్స్ట్ క్లాస్ ఏంటి, ఏ టైంకి ఉంటుంది, నెక్స్ట్ స్కెడ్యూల్ అంటే ఏ సబ్జెక్ట్ నెక్స్ట్ ఉంటుంది, మళ్ళీ ఎకానమీ ఎప్పుడు ఉంటుంది అట్లాగా అడుగుతారు. ప్లస్ మనకి ఏ టాపిక్ అనేది ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో అనేవి కూడా జనరల్గా ఫ్రీక్వెంట్గా అడిగే డౌట్స్ అనమాట. మళ్ళీ సార్ వాటికి ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా చెప్పడం చాలామంది అడగడం జరుగుతుంది. వీటన్నిటికి ఒకటే సొల్యూషన్ అండి, 1 స్టాప్ సొల్యూషన్ ఏంటి అంటే GJPtelugu.com. మీకు ఎటువంటి సందేహం ఉన్నా వీటికి సంబంధించి మీరు GJPtelugu.comకి వెళ్తే మీకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి. సో ఈ ఫెసిలిటీ మీకు కన్వీనియన్స్ కోసం ఇవ్వడానికే ఈ వెబ్సైట్ని ఛానల్ వాళ్ళు అరేంజ్ చేశారు. కాబట్టి మీరు డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అందులో ఇందులో వెళ్తే క్లారిటీ ఉంటుందన్నమాట, ఎప్పుడెప్పుడు ఏం చదవబోతామో అని. నెక్స్ట్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే పలానా ఎగ్జామ్కి యూజ్ అవుతుందా సార్ మనం చదువుతున్నది అని. నేను చెప్పేది ఏంటంటే ఒకటేనండి, మీరు ఏదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్లో గనక జనరల్ స్టడీస్ లేదా జనరల్ అవేర్నెస్ ఉంటే 100% యూజ్ అవుద్దండి. అండ్ మనం చదివే టాపిక్స్ కూడా రైట్ ఫ్రమ్ సివిల్స్ టు ఆల్ ఎవ్రీ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే టాపిక్సే. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జనరల్గా నాకు తెలిసి పలానా ఎగ్జామ్ పలానా స్టాండర్డ్లోనే అడగాలి అని ఎక్కడ లేదండి. చాలా స్టాండర్డ్గా అడుగుతున్నాడు. ఏ ఎగ్జామ్ అన్నా, మొన్న జరిగిన ఏపీలో జరిగిన సచివాలయం ఎగ్జామ్స్ మీరు తీసుకున్నా, ఏవి తీసుకున్నా స్టాండర్డ్గా అడుగుతున్నాడు క్వశ్చన్స్. సో నేను ఆ డెప్త్ చదవాలి, లేకపోతే నేను ఎట్లా చదవాలి, ఆ పాయింట్స్ ఇవన్నీ తీసేసేయండి. అన్ని ఎగ్జామ్స్కి ఒకేలా చదవాలి ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే. కాబట్టి ఇవి క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్ మనం స్టార్ట్ చేసేద్దామండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డానియల్ తలారి గారు గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. అటెండెన్స్ వేసేసారు అనుకుంటున్నాం, బయోమెట్రిక్ వేసేసేయండి. సో మనం బయోమెట్రిక్ వేసేయగానే మానిటరీ పాలసీలోకి డైవ్ చేసేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీలో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నవి ఏంటి అంటే మనం ఏమనుకున్నాం, మానిటరీ పాలసీలో 2 రకాల టూల్స్లు ఇవన్నీ ఉంటాయి అనుకున్నాం కదండి, క్వాంటిటేటివ్. అందులో మనం లాస్ట్ క్లాస్లో సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ గురించి మాట్లాడుకున్నాం. ఇది మీరు రివైజ్ చేశారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సిఆర్ఆర్ ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్స్ చూసాము, ఎస్ఎల్ఆర్ గురించి చూసాము. ఇప్పుడు మనము ఈరోజు క్లాస్లో ముఖ్యంగా రెపో రేటు, రివర్స్ రెపో రేటు గురించి మాట్లాడదామండి. ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. రెపో అండ్ రివర్స్ రెపో ఈ రెండింటి గురించి ఈరోజు మనం డీల్ చేద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్ అండి. రెపో రేట్ ఈరోజు మనం చూడబోతుంది రెపో రేట్. రెపో అంటే అసలు అర్థం ఏంటి అంటే రీపర్చేస్ అనమాట. రీపర్చేస్ అంటే తిరిగి నేను మళ్ళీ కొనుగోలు చేస్తాను అనే అర్థం వస్తుంది. తిరిగి మళ్ళీ నేను కొనుగోలు చేస్తాను అనే అర్థం వస్తుంది. రీపర్చేస్ రేట్. ఇక్కడ మనకి ఫస్ట్ అసలు కాన్సెప్ట్ అనే దానిపైన ఫోకస్ చేద్దాం. మనకి వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి, కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. వాణిజ్య బ్యాంకులు అంటే మన దగ్గర ఉన్న బ్యాంక్స్ అండి, ఎస్బీఐ అవనివ్వండి, ఏ బ్యాంక్ అన్నా సరే వాణిజ్య బ్యాంకులు అనమాట అవన్నీ. సో కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, ఈ కమర్షియల్ బ్యాంక్స్కి ఎప్పుడన్నా డబ్బు అవసరం పడింది అనుకోండి, ఆ డబ్బు కూడా ఎట్లాంటి అవసరం అంటే షార్ట్ టర్మ్ అనుకోండి, షార్ట్ టర్మ్ అవసరం పడింది.
ఎందుకు అవసరం పడింది డబ్బు అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ కోసం, సడన్గా ఎక్కువ మంది డిమాండ్ చేశారు, లేకపోతే నెంబర్ ఆఫ్ రీజన్స్ కోసం డబ్బు అవసరం పడుతుంది కదండి బ్యాంక్స్కి. సో ఎప్పుడన్నా షార్ట్ టర్మ్, యూజువలీ అంటే సాధారణంగా 14 రోజుల కంటే తక్కువ మనకి రోజులకి డబ్బులు అవసరం పడింది అనుకోండి, అప్పుడు ఈ బ్యాంక్స్కున్న ఆప్షన్స్ చాలా ఉంటాయి. వెళ్ళి పక్కన బ్యాంకులో అప్పు తీసుకోవచ్చు, లేదా ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే బ్యాంక్స్కి డైరెక్ట్గా నేరుగా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళే డబ్బు కోరవచ్చు, అడగవచ్చు. సో ఇప్పుడు మనకి ఏం జరుగుద్ది అంటే ఆర్బీఐ దగ్గరికి కమర్షియల్ బ్యాంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ సే ఎస్బీఐ అనుకోండి, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. ఆర్బీఐ మనకి మొత్తం నియంత్రించేది కాబట్టి దీనికి ఒక టోపీ పెడదాం ఇట్లా, హెడ్ కాబట్టి. సో ఇప్పుడు మనకి కమర్షియల్ బ్యాంక్స్ వెళ్ళి ఆర్బీఐని అడుగుతాయి, మాకు సడన్గా డబ్బు అవసరం పడింది, మాకు 100 కోట్లు కావాల్సి వస్తుంది సడన్గా, మీరు దయచేసి నాకు ఇవ్వగలుగుతారు అంటది ఆర్బీఐకి. అప్పుడు ఆర్బీఐ ఏంటి అంటే ద్రవ్యోల్బణం చూస్తుందన్నమాట. మనకి బయట ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది అనేది చూస్తుంది. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అని, ఇన్ఫ్లేషన్ చూస్తుంది ఏ విధంగా ఉంది బయట అని. ఒకవేళ గనక ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందనుకోండి బయట, అప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి చూడాలి. సో ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అంటే ద్రవ్య సరఫరా అనేది తగ్గించాలి బయట, మనీ సప్లై తగ్గించాలి బయట. మనీ సప్లై తగ్గించాలి బయట అన్నప్పుడు బ్యాంకులు వచ్చి ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకునేది కష్టంగా చేయాలి. బ్యాంకులు వచ్చి అప్పు తీసుకునేది కష్టంగా ఎలా చేస్తారు ఆర్బీఐ, బ్యాంకులకు ఇచ్చే అప్పులలో వడ్డీ ఎక్కువగా పెడతారు. కాబట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆర్బీఐ ఎప్పటికెప్పుడు రెపో రేట్ అని కొంత రేట్ని ప్రకటిస్తుందండి. రెపో రేట్ అని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి, ఎగ్జాంపుల్ పర్పస్ కోసం అనుకుందాం, రెపో రేట్ 8% ఉందని అన్నది అనుకోండి ఆర్బీఐ. బ్యాంకులు అడిగే సమయంలో రెపో రేట్ 8% ఉంది అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ రెపో 8% ఉందనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే వాణిజ్య బ్యాంకులు వెళ్ళి ఆర్బీఐకి అడుగుతాయో మాకు డబ్బులు కావాలి అని, మనకి ఆర్బీఐ జనరల్గా ఏమడుగుద్దంటే నేను నీకు ఇస్తాను డబ్బులు, మరి నాకు షూరిటీ ఏంటి అని అడుగుద్ది. ఏ విధంగా అయితే మనం బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పు అడిగినప్పుడు మాకు ఏదైనా స్థలమో లేకపోతే మీ ఇల్లో ఏదన్నా ఒక షూరిటీ పెట్టండి అని అడిగితే, ఆర్బీఐ కూడా వాణిజ్య బ్యాంకులు డబ్బులు అడిగినప్పుడు ఒక షూరిటీని కోరుతాయి అనమాట. షూరిటీ కూడా ఆర్బీఐ వేటిని ఒప్పుకుంటుంది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలను ఒప్పుకుంటుంది. కాబట్టి వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద గవర్నమెంట్ సెక్యూరిటీల్ని పెడుతుంది, గవర్నమెంట్ సెక్యూరిటీల్ని పెడుతుంది అనమాట ఆర్బీఐ దగ్గర వాణిజ్య బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు అప్పుడు ఏమని చెప్తాయి, ఇదిగోండి నేను 100 కోట్లు మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఆ 100 కోట్ల విలువ గల గవర్నమెంట్ సెక్యూరిటీల్ని నేను మీకు ఇస్తున్నాను, వాటిని తిరిగి నేను మళ్ళా కొనుగోలు చేస్తాను కొంతకాలం తర్వాత అని చెప్తారనమాట వాణిజ్య బ్యాంకులు. అయితే ఆర్బీఐ ఏమంటుంది, మీరు మరలా కొనుగోలు చేసినప్పుడు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మీరు నాకు 108 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు అంటే 8% ఉంది రెపో రేట్ అంటారు. కాబట్టి వాణిజ్య బ్యాంకులు 100 కోట్ల ఆర్బీఐని కోరినప్పుడు ఆర్బీఐ 100 కోట్లు ఇస్తుంది, దానికి విలువగల సెక్యూరిటీస్ని ఆర్బీఐ దగ్గర ఉంచుతుంది వాణిజ్య బ్యాంకులు. మళ్ళీ వాణిజ్య బ్యాంకులు ఎప్పుడైతే తిరిగి ఆర్బీఐ కట్టవలసి వస్తుందో ఇవి మళ్ళీ కొనుగోలు చేసుకుంటుంది అనమాట. తను ఉంచిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మళ్ళీ మనకి వాణిజ్య బ్యాంకులు కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసినప్పుడు వాణిజ్య బ్యాంకులు ఎంత ఇస్తాయి ఆర్బీఐకి అంటే 108 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు, రెపో రేటు 8% ఉంది కాబట్టి. రెపో రేట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే వాణిజ్య బ్యాంకులకి డబ్బులు కావాల్సుకున్నప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాయి, దానికి షూరిటీగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టుకుంటే కొంతకాలం అని చెప్పి అనుకుంటారు టైం పీరియడ్. ఆ టైం పీరియడ్ తర్వాత వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తిరిగి మళ్ళా కొనుగోలు చేసుకుంటుంది గవర్నమెంట్ సెక్యూరిటీలు. కాకపోతే కొంత ఇంట్రెస్ట్ అనేది పడుతుంది వాళ్ళు తీసుకునే డబ్బుల్లో, ఆ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అని అంటాము. ఆ ఇంట్రెస్ట్నే రెపో రేట్ అంటాం. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే లైక్ బాండ్స్ లాంటివి. ఎస్ సమ్మన్ టోల్డ్ లలిత గారు, లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాం కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్ లాంటివి అనమాట. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కింద వేటి వస్తాయని లాస్ట్ క్లాస్లో మనం చూసాము. సో ఇది రెపో రేట్. కాబట్టి ఇక్కడ మనం ఒక ఈక్వేషన్లో రాసుకుంటే ఎప్పుడైనా వాణిజ్య బ్యాంకులకి కమర్షియల్ బ్యాంక్స్ డబ్బులు అవసరం అనుకోండి, రిక్వైర్ మనీ,
ఎప్పుడన్నా వీళ్ళకి డబ్బు అవసరం పడింది, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆర్బీఐ దగ్గరికి అప్రోచ్ అవుతారు. కమర్షియల్ బ్యాంక్స్ అప్రోచ్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు అప్రోచ్ అయ్యి మాకు డబ్బులు కావాలని అడుగుతారు. ఆస్క్స్ ఫర్ మనీ అంటే ఏంటి, డబ్బులు అడగడం అంటే వాళ్ళు లోన్ అడుగుతారు. అప్పుడు ఆర్బీఐ ఏమడుగుద్ది, ఆస్క్స్ ఫర్ ష్యూరిటీ, ష్యూరిటీని ఇవ్వండి అని అడుగుద్ది. ఆర్బీఐ ఆస్క్స్ ఫర్ ష్యూరిటీ. అప్పుడు ష్యూరిటీ కోసం కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తారు, కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తారు. కమర్షియల్ బ్యాంక్స్ ప్రొవైడ్ ఆర్బీఐ విత్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, జీసెక్స్ అంటాం షార్ట్ ఫామ్లో. కాబట్టి ఎంటైర్ ప్రాసెస్ ఈ విధంగా జరిగిన తర్వాత ఇద్దరు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇద్దరు కలిసి అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. బోత్ మేక్ ఎన్ అగ్రిమెంట్ అనమాట. ఏమని, కొంతకాలం తర్వాత అంటే ఆఫ్టర్ సర్టెన్ టైం, కొంతకాలం తర్వాత ఏవైతే వాణిజ్య బ్యాంకుల గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇచ్చాయో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని వాణిజ్య బ్యాంకులు కమర్షియల్ బ్యాంకు రీపర్చేజెస్, తిరిగి మళ్ళీ ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని వాళ్ళ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంత ఇంట్రెస్ట్ రేటుతో తిరిగి మళ్ళీ కొనుగోలు చేసుకుంటారు. ఎట్ సర్టన్ ఇంట్రెస్ట్ రేట్ అని ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎట్ సర్టన్ ఇంట్రెస్ట్ రేట్. ఈ ఇంట్రెస్ట్ రేట్నే, దట్ ఇంట్రెస్ట్ రేట్నే మనము రెపో రేట్ అని అంటాము. దట్ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అని అంటాము. రెపో రేట్ అని అంటాము. సో ఈ రెపో రేట్లో మనకు చూసుకున్నట్లయితే వడ్డీ గురించి మాట్లాడతాము. ఈ వడ్డీ రెపో పరంగా వడ్డీ అనేది రెపో రేట్ అనమాట. ఇక్కడ ఛార్జ్ చేసే వడ్డీనే రెపో రేట్. అయితే వడ్డీ వసూలు చేసే వాళ్ళు ఎవరు రెపోలో, వడ్డీ కట్టేవారు ఎవరు అనేది మనకు క్లారిటీ ఉండాలి. వడ్డీ కట్టేవారు ఎవరు, వడ్డీ వసూలు చేసేవారు ఎవరు అని. రెపోలో వడ్డీ వసూలు చేసేవారు ఎవరండి, ఆర్బీఐ కదా వడ్డీ వసూలు చేస్తుంది. సో వడ్డీ వసూలు చేసేది రెపోలో ఆర్బీఐ. రెపోలో వడ్డీ కట్టేవారు ఎవరు అని అడిగితే వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్. సో ఈ పాయింట్ మనకి క్లారిటీ ఉండాలి. ఓకే కదండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈక్వేషన్ టైప్లో చూద్దాము. ఒకవేళ మార్కెట్లో ద్రవ్యోల్బణ పరిస్థితి ఉంది అనుకోండి, అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పరిస్థితి ఉంది, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఉందనుకోండి మార్కెట్లో, అప్పుడు ఆర్బీఐ రెపో రేట్ని ఎక్కువ ఉంచుతుందో తక్కువ ఉంచుతుందా, రెపో రేట్ని, ఇవన్నీ అడిగే క్వశ్చన్స్ ఏనండి ఎగ్జామ్స్లో. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఆర్బీఐ రెపో రేట్ పెంచుతుంది, తగ్గిస్తుంది, మార్చదు, అట్లాగిస్తాడు. ద్రవ్యోల్బణం పరిస్థితిలో ఆర్బీఐ ఏం చేస్తుంది, రెపో రేటు అంటే పెంచుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇందాక చూసాం, ఎప్పుడైతే ద్రవ్యోల్బణం పరిస్థితి ఉందో అక్కడ అర్థం ఏంటి అంటే ద్రవ్య సరఫరా, మనీ సప్లై ఎక్కువగా ఉంది, దాన్ని అరికట్టాలి అంటే బ్యాంకులు లోన్లు ఇచ్చే జనాలకి బ్యాంకుల దగ్గర వద్ద ఉండే డబ్బులు తగ్గించాలి అంటే బ్యాంకులు డబ్బులు కోరినప్పుడు ఆర్బీఐ కనుక రెపో రేట్ ఎక్కువగా పెడితే బ్యాంకులు ఇంట్రెస్ట్ చూపు ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకోవడానికి. ఎప్పుడైతే బ్యాంకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకోవడానికి, అప్పుడు బ్యాంకుల దగ్గర తక్కువ డబ్బులు ఉండడం వల్ల బ్యాంకులు జనాలకి ఇచ్చే అప్పుల పైన కూడా అధిక వడ్డీ చెలాయిస్తుంటే జనాలు కూడా తీసుకోవడం తగ్గిస్తారు. తద్వారా మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంటుంది. కాబట్టి మనకి ద్రవ్యోల్బణం పరిస్థితిలో రెపో రేట్ ఎక్కువగా పెడుతుంది ఆర్బీఐ. ఎప్పుడైతే రెపో రేట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు పరిస్థితులు చూద్దామండి. రెపో రేట్ ఎక్కువగా ఉంటే పరపతి ఏమవుతుంది అంటే లోన్స్ ఏమవుతుందండి, వాణిజ్య బ్యాంకులు ఇచ్చే లోన్స్ జనాలకి పెరుగుతుందా తగ్గుతుందా, ఇవన్నీ క్వశ్చన్స్ అండి ఎగ్జామ్స్లో అడిగేవి. ఈ పాయింట్ చూడండి. ఇప్పుడు ఒకవేళ రెపో రేట్ కనుక ఆర్బీఐ ఎక్కువగా పెడితే వాణిజ్య బ్యాంకులు జనాలకి ఇచ్చే పరపతి లోన్స్ పెరుగుతాయా తగ్గుతాయా? సునీల్ కుమార్ గారు గవర్నమెంట్ సెక్యూరిటీ అంటే ఏంటి సార్ అంటున్నారు. మనం చూసామండి లాస్ట్ క్లాస్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఒక బాండ్స్ లాగా అనమాట. జనరల్గా ఎప్పుడన్నా గవర్నమెంట్కి డబ్బులు కావాలన్నప్పుడు మార్కెట్లో వదులుతుంది ఏమని, ఈరోజు మీరు 100 రూపాయలు పెట్టి బాండ్ కొనండి, మీకు ఒక
5 సంవత్సరాల తర్వాత 130 రూపాయలు తిరిగి గవర్నమెంట్ ఇస్తుంది అని. ఇది ఒక బాండ్ టైప్. ఇది జనాలు చాలామంది కొంటారు ఇవి. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇచ్చిన బాండ్స్ కాబట్టి ఇది సేఫ్టీ అన్నమాట. వెనక్కి తగ్గే అట్లా ఉండదు, దివాలా తీసేవి కూడా ఉండవు, గవర్నమెంట్ బాండ్స్ కాబట్టి. ఇక్కడ ఇచ్చే వడ్డీ తక్కువగా ఉండొచ్చు కానీ నమ్మకంతో కూడిన ఉంటాయి ఇవి. వీటినే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రెపో రేట్ బాగా పెరిగినప్పుడు వెరీ గుడ్, ఆల్మోస్ట్ అందరూ బాగా చెప్పారండి, డిక్రీజ్ అవుతాయి, మనకి పరపతి అనేది తగ్గును. ఇట్లాగే అడుగుతాడు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ మనకి రెపో రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్య చలామణి ఏమవుతుందండి? ద్రవ్య చలామణి అంటే మనీ సప్లై. ద్రవ్య చలామణి, మనీ సప్లై ఏమవుతుంది? ద్రవ్య చలామణి, మనీ సప్లై ఏమవుతుంది అంటే పెరుగుతుందా తగ్గుతుందా మనం చూడాలి. ఎప్పుడైతే రెపో రేట్ పెరిగిందో అప్పుడు బ్యాంకుల వద్ద ఉండే డబ్బు తగ్గుద్ది, అందుకనే పరపతి తగ్గుద్ది. ఎప్పుడైతే పరపతి తగ్గుతుందో ఆటోమేటిక్గా ద్రవ్య చలామణి తగ్గుతుంది, ద్రవ్య చలామణి తగ్గును. వెంకట్ సాయి కుమార్ గారు డిఫరెన్స్ బిట్వీన్ బ్యాంక్ రేట్ రెపో రేట్ అంటున్నారండి. బ్యాంక్ రేట్కి ఇంకా మనం రాలేదండి. ఈ రెపో రివర్స్ రెపో తర్వాత మనం బ్యాంక్ చూస్తాము, అక్కడ నేను మీకు చెప్తా బ్యాంక్ రేట్కి రెపో రేట్కి డిఫరెన్స్ ఏంటి అని. నెక్స్ట్, ఎప్పుడైతే రెపో రేట్ ఒకవేళ ఎక్కువగా ఉంటే అక్కడ జనాల యొక్క కొనుగోలు శక్తి ఏమవుతుంది? కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్. కొనుగోలు శక్తి అంటే మనం దీన్ని పర్చేసింగ్ పవర్ అంటాం. సో మరి బ్యాంకులు అప్పు పరపతిని తగ్గించింది, దానివల్ల మనీ సప్లై తగ్గింది, దానివల్ల జనాల దగ్గర ఉండే డబ్బు తగ్గింది, దానివల్ల జనాల యొక్క కొనుగోలు శక్తి పర్చేసింగ్ పవర్ అనేది ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి తగ్గును. సో ఎప్పుడైతే జనాల దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతుందో అప్పుడు ధరలు ఏమవుతాయండి? పెద్దగా డిమాండ్ ఉండవు వస్తువులకి, కాబట్టి ధరలు ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా తగ్గిస్తారు. ముందు 10 రూపాయలకి ఏదో ఒక 3 పదార్థాలు ఇస్తున్నవారు ఎవరు కొనకపోతే 4 ఇస్తాము కొనండి అట్లీస్ట్ అని చెప్తారు అక్కడ బయట అమ్మేవాళ్ళు. అందుకని చెప్పి ధరలు ఏమవుతాయి అంటే తగ్గును. ఎప్పుడైతే ధరలు తగ్గుతుందో ఆ పరిస్థితిలో ద్రవ్యం విలువ, మనీ వాల్యూ ఏమవుతుందండి? ద్రవ్యం యొక్క విలువ, మనీ వాల్యూ. ధరలు తగ్గుతున్నాయంటే అర్థం ఇక్కడ చూడండి, ఇది అర్థం చేసుకోండి. మనీ వాల్యూ ముందు మీకు 10 రూపాయలు ఇస్తే కేవలం 3 వస్తువులే వచ్చేవి, ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే మీకు 4 వస్తువులు వస్తున్నాయి. అంటే ఇక్కడ మనీ ఏమైనట్టు? వాల్యూ పెరిగినట్టు, ఎందుకంటే 4 వస్తువులు వస్తున్నాయి అదే రూపాయలకి, ఇక్కడ 3 వచ్చేవి. ధరలు తగ్గుతున్నాయి అంటే ధర యొక్క విలువ అంటే మనీ యొక్క విలువ, ద్రవ్యం యొక్క విలువ బాగా పెరుగుతున్నట్లు. కాబట్టి రెపో రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యం విలువ ఏమవుతుందంటే పెరుగును, ద్రవ్యం విలువ పెరుగును. ఎప్పుడైతే ద్రవ్యం విలువ పెరిగి ధరలు తగ్గుతున్నాయో దాని అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ని అరికట్టగలిగాము, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయ్యింది. మరి ఆర్బీఐ చేపట్టాల్సిన తన కార్యంని సక్రమంగా చేపట్టినట్లే కదా. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యడం జరిగినది. కాబట్టి ఆర్బీఐ యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణంను నియంత్రించడం, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం. మరి ఆ నియంత్రణ, ఆ యొక్క బాధ్యతను ఆర్బీఐ సక్రమంగా నిర్వహించినట్లే అవుతుంది. సో ఇది మనకి రెపో రేట్కి సంబంధించి. ప్రస్తుతం రెపో రేట్ ఎంత ఉంది అంటే ఇది మీరు ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకోవాలండి. మనకి లేటెస్ట్ ఉన్న డేటా ప్రకారం రెపో రేట్ 4.4% ఉంది. ఇది ఎప్పటికెప్పుడు మీరు మార్చుకుంటుండండి, ఆర్బీఐ ఎప్పటికెప్పుడు మారుస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, ఆ డేటా అనేది రెపో రేట్కి సంబంధించింది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రెపో రేట్. ఓకే కదండి. ఇదే విధంగా మనము ఇప్పుడు ఆపోజిట్ది కొంచెం చూస్తాము, దాన్నే మనము రివర్స్ రెపో రేట్ అని అంటాము. రివర్స్ రెపో రేట్ అని అంటాము. ఇన్ఫ్లేషన్ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు సార్ అంటున్నారు చిట్టి ఓం గారు. ఇన్ఫ్లేషన్లో మనకి రకాలు ఉంటాయండి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, మళ్ళీ ఇందులో రూరల్ ఉంటుంది, మళ్ళీ ఇందులో అర్బన్ ఉంటుంది, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం వెలుస్తుంది. ఇవన్నీ మనం ఇన్ఫ్లేషన్ టాపిక్లో చూస్తాము. సో మనం ఒక్కొక్క ఇన్ఫ్లేషన్ ఒక్కొక్కరు జనరల్గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. డిఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు అంతా.
ఐఐపి చూసేసరికి మనకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ పాయింట్ అది మనం అక్కడ చూస్తామండి ఇన్ఫ్లేషన్ చాప్టర్లో. ప్రస్తుతానికి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇన్ఫ్లేషన్ అనేది భారత ప్రభుత్వం ఎప్పటికెప్పుడు డేటా ఇస్తుంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. చెప్తుంటుంది ఇంత పెరుగుదల ఉంది అని. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ద్రవ్యోల్బణ పరిస్థితి ఇంత పెరిగింది అట్లా చెప్తుంటారు. అక్కడ వరకు ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి ఇన్ఫ్లేషన్కి సంబంధించి. అండి భాషా గారు ప్రస్తుతం 4.4% ప్రస్తుతం. నెక్స్ట్ రివర్స్ రిపో రేట్ గురించి వద్దామండి. ఇప్పుడు మనం రివర్స్ రిపో రేట్ మనకి అప్పుడప్పుడు విజయరాజు గారు ఆర్బీఐ ఓన్లీ షార్ట్ టర్మ్స్కి మాత్రమే లోన్స్ ఇస్తుందంటే లేదండి, లాంగ్ టర్మ్స్ కూడా ఇస్తుంది. షార్ట్ టర్మ్స్ ఇస్తుంది, లాంగ్ టర్మ్ కూడా ఇస్తుంది. ఈ లాంగ్ టర్మ్కి ఇచ్చేదాని గురించి మనం మాట్లాడతామండి. బ్యాంక్ రేట్ అనే టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడతాము. ఆ రెపో రేట్ యూజువలీ షార్ట్ టర్మ్ అనమాట. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి రెండూ ఇస్తుంది. సో ఇప్పుడు మనము రివర్స్ రెపో రేట్ గురించి చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో మనకి వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు ఎక్కువ ఉంది ఇక్కడ. అప్పుడు వాణిజ్య బ్యాంకులకు ఉన్న ఆప్షన్ ఏంటి అంటే వేరే ఒక బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు, షేర్స్లో పెట్టుకోవచ్చు, పెట్టుబడులు పెట్టచ్చు, ఇవన్నీ చేయొచ్చు వాణిజ్య బ్యాంకులు కోరుకుంటే. కానీ వేరే బ్యాంకులో పెడితే మళ్ళీ రిస్క్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులు అంత బలంగా లేవు. ఎప్పుడు ఏ బ్యాంక్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అట్లా అన్నప్పుడు బ్యాంకులు అధిక మొత్తం అంటే ఇప్పుడు మనం ఇక్కడ రెపో అవన్నీ చూసుకుంటే లక్షల్లో తీసుకోరండి. అప్పులన్నీ 100 కోట్లు 1500 కోట్లు ఆ టైపులో ఉంటాయి, చాలా అధిక మొత్తంలో ఉంటాయి అన్నమాట డబ్బులు. కాబట్టి అంతంత డబ్బులు వేరే బ్యాంకులో వేస్తే రిస్క్ కదా అని వాణిజ్య బ్యాంకులు కొన్నిసార్లు భావించి ఒకవేళ గనక రివర్స్ ఆర్బీఐ బాగానే ఇస్తుంది వడ్డీ ఆర్బీఐ దగ్గర ఉంచుకుంటే డబ్బులు అన్నట్టు వాణిజ్య బ్యాంకులు కనుక భావిస్తే కొన్ని సందర్భాలలో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డబ్బుని డిపాజిట్ చేసుకుంటాయి. మరి ఎప్పుడైతే ఆర్బీఐ దగ్గర మనీ డిపాజిట్ చేసుకుంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ మరి వాళ్ళకి ఎంతో కొంత వడ్డీ ఇవ్వాలి కదండి. ఈ సందర్భంలో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసుకున్నప్పుడు ఆర్బీఐ చెల్లించే వడ్డీనే మనము రివర్స్ రెపో రేట్ అంటాము. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు. ఇక్కడ మనకి వాణిజ్య బ్యాంకుల వద్ద మనీ ఎక్కువగా ఉంది. వీళ్ళు డబ్బు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, కాకపోతే వీళ్ళు ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది, సేఫ్గా ఉంటుంది, టెన్షన్ లేకుండా ఉంటుంది అని భావించి కొన్ని సందర్భాలలో ఆ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ వద్ద వాళ్ళ డబ్బుని ఉంచుకుంటారు. ఇప్పుడు మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ వద్ద మనీ ఉంచుకున్నందుకు ఆర్బీఐ వాళ్ళకి ఏం చేస్తుంది, వడ్డీ చెల్లిస్తుంది, ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది. ఇక్కడ ఆర్బీఐ చెల్లించే వడ్డీనే మనము రివర్స్ రిపో అంటున్నాం. ఎందుకంటే రిపో అంటే ఆపోజిట్. ఇది కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ డబ్బులు ఇస్తుంది వీళ్ళు వడ్డీ చెల్లిస్తారు. ఇక్కడ రివర్స్ జరుగుతుంది కాబట్టి రిపోకి దీనికి మనం రివర్స్ రిపో రేట్ అంటాము. సో ఈ వడ్డీనే రివర్స్ రిపో రేట్ అంటాం. బేసికల్ ఇక్కడ జరిగే వడ్డీనే రివర్స్ రెపో రేట్ అంటాము. ఇక్కడ వడ్డీ రేటు గురించి మనం వడ్డీ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ రెండు చూసుకోవాలి. ఈ సందర్భంలో అనగా రివర్స్ రెపో రేట్లో వడ్డీ వసూలు చేసేవారు ఎవరు, వడ్డీ చెల్లించేవారు కట్టేవారు ఎవరు అనే పాయింట్ మనం చూడాలి. వడ్డీ కట్టేవారు ఎవరు, వడ్డీ వసూలు చేసేవారు ఎవరండి? ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ కదా వడ్డీ వసూలు చేస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఈ సందర్భంలో వాణిజ్య బ్యాంకులు. వడ్డీ కడుతున్న వారు ఎవరికి పరిస్థితుల్లో? ఆర్బీఐ కడుతుంది. కాబట్టి వడ్డీ కట్టేవారు ఎవరు అంటే ఆర్బీఐ. ఈ పాయింట్ ఓకే కదండి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఇందాక రెపో రేట్ గురించి చూసామో అదే విధంగా ఇక్కడ చూద్దామండి. వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆర్బీఐకి అప్రోచ్ అయ్యే డబ్బులు ఇచ్చినప్పుడు ఆర్బీఐ తిరిగి చెల్లించే వడ్డీని మనము రివర్స్ రెపో రేట్ అంటున్నాము. ఎప్పుడన్నా సరే ఒకవేళ ద్రవ్యోల్బణం పరిస్థితి ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు ఆర్బీఐ ఈ రివర్స్ రెపోని అసలు ఆర్బీఐ ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు
ద్రవ్య సరఫరా మనీ సప్లైని తగ్గించాలి. మనీ సప్లైని తగ్గించాలి అంటే ఆర్బీఐ ఏం చేయాలి? బ్యాంకులు తమ ఉన్న డబ్బుని ఆర్బీఐ దగ్గర పెట్టుకోవడం ఆకర్షణీయంగా తయారు చేయాలి. ఆకర్షణీయంగా తయారు చేయాలంటే అర్థం ఏమిటి? బ్యాంకు వాళ్ళు దాచుకున్న డబ్బుకు చెల్లించే వడ్డీని పెంచాలి. కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఉంటుందో మనకి ఆర్బీఐ రివర్స్ రెపో రేట్ని ఏం చేస్తుంది అంటే పెంచుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఉందో బయట ఆర్బీఐ రివర్స్ రెపో రేట్ని పెంచడం జరుగుతుందండి. రమ్య గారు ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతే వాల్యూ ఆఫ్ రూపీ డిక్రీజ్ అవుతుంది అంటున్నారు. అవునండి, ఆబ్వియస్లీ. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మీకు 10 రూపాయలకి ముందు 3 వస్తువులు వచ్చాయి అనుకోండి, ఇప్పుడు 10 రూపాయలు కేవలం ఒక వస్తువే వస్తుంది అనుకోండి, ఇక్కడ ఏమైనట్టు? ఇన్ఫ్లేషన్ అయినట్టు. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ఫ్లేషన్లో ఏంటి? ఇక్కడ 10 రూపాయల వాల్యూకి 3 వస్తువులు వచ్చాయి, ఇక్కడ వస్తువే వస్తుంది అంటే డబ్బు యొక్క విలువ తగ్గినట్లే. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఉంటే డబ్బు విలువ తగ్గుతుంది. కాబట్టి రివర్స్ రిపో రేట్ని పెంచుతుంది. సో ఇందాకలాగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే రివర్స్ రిపో రేట్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడైతే రివర్స్ రిపో రేటు పెరుగుతుందో అక్కడ మనకి పరపతి ఏమవుతుందండి? బ్యాంకులు పరపతి, బ్యాంక్స్ ఇచ్చే లోన్ ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? రివర్స్ రిపో రేటు పెరగడం వలన బ్యాంకులు విజయమాల్యా లాంటి వాళ్ళకి ఇచ్చుకన్నా ఎందుకు ఇగోవాలా, ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటే బెటర్ కదా అని భావించి ఆర్బీఐ దగ్గర దాచుకోవడానికి చూస్తాయి. ఎప్పుడైతే ఆర్బీఐ తన దగ్గర ఉన్న డబ్బును ఆర్బీఐ దగ్గర దాచుకుంటుందో వాణిజ్య బ్యాంకులకు ఉన్న డబ్బు తగ్గిపోతుంది. అప్పుడు వాణిజ్య బ్యాంకులకి జనాలకి ఇచ్చే డబ్బు వాణిజ్య బ్యాంకుల దగ్గర తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అందించే పరపతి లోన్స్ కూడా తగ్గును. సో ఎప్పుడైతే లోన్స్ కూడా మనకి తగ్గుతుంటుందో అక్కడ పరిస్థితి ద్రవ్య చలామణి ఏమవుతుంది? ద్రవ్య చలామణి సేమ్ ఇందాకలాగే ఉంటుంది. ద్రవ్య చలామణి అంటే మనీ సప్లై తగ్గును. సో ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ రివర్స్ రెపో రేట్ని బాగా పెంచితే ద్రవ్య చలామణి తగ్గుతుంది. కాబట్టి జనాల యొక్క కొనుగోలు శక్తి ఏమవుతుంది? తగ్గుతుంది. ఈ కాన్సెప్చువల్ క్లారిటీ అవసరం అండి ఈ టాపిక్స్లో. మనం ఇదే విధంగా ఫిజికల్ పాలసీలో కూడా చూసాం కదా, కాన్సెప్చువల్ క్లారిటీ ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్గా ఫ్యాక్ట్ గుర్తుపెట్టేసుకోవడానికి పెద్ద ఏం కష్టం కాదండి, ఇట్లాంటివే పట్టాలన్నమాట. సో ఎప్పుడైతే కొనుగోలు శక్తి అనేది తగ్గుతుందో అక్కడ ధరలు ఏమవుతుంటాయి? ఆబ్వియస్లీ క్రిందకు వస్తాయి, తగ్గుతాయి. ఎప్పుడైతే ధరలు తగ్గుతాయో దాని అర్థం ఏంటి? ద్రవ్యం యొక్క విలువ, మనీ యొక్క వాల్యూ ఏమైనట్టు? పెరిగినట్టు. సో ద్రవ్యం విలువ పెరిగినట్టు. ఎప్పుడైతే ధరలు తగ్గుతున్నాయో దాన్నే మనం ఏమంటాం? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యింది అంటాం. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యింది అంటాం. సో ఆర్బీఐ మరి తన బాధ్యతను సక్రమంగా నిర్వహించినట్లే కదండి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసినట్లే కదా. ఈ విధంగా ఆర్బీఐ జనరల్గా ఇన్ఫ్లేషన్ కూడా రెగ్యులేట్ చేస్తుంది. అయితే మనకి రివర్స్ రెపో రేటు ఒకప్పుడు జనరల్గా ఆర్బీఐ ఏం చేసేది అంటే రెపో రేట్ కంటే 1% తక్కువగా ఇచ్చేది. ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి, రెపో రేట్ని ఆర్బీఐ ఎక్కువ ఉంచాలా, రివర్స్ రెపో రేట్ని ఆర్బీఐ ఎక్కువ పెట్టాలా? రెపో రేట్ని ఎక్కువ ఉంచాలా వడ్డీ, రివర్స్ రెపో రేట్ని ఎక్కువ ఉంచాలా వడ్డీ? ఆలోచించండి. ఆబ్వియస్లీ రెపో రేట్నే ఎక్కువగా ఉంచాలి. ఎందుకు సార్ రివర్స్ రెపో కన్నా రెపో ఎక్కువగా ఉంచాలి అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆర్బీఐ డబ్బు ఇస్తుంది అనుకోండి 100 రూపాయలు బ్యాంకులకి, అప్పుడు ఆర్బీఐ వసూలు చేసే వడ్డీనే మనము రెపో రేట్ అంటున్నాం. ఒకవేళ రెపో రేటు 3% ఉందనుకోండి, అప్పుడు బ్యాంకులు తిరిగి ఎంత కట్టాలి? 103 కట్టాలి. ఒకవేళ బ్యాంకులు ఆ 100 రూపాయలు దాచుకుంటున్నారు అనుకోండి ఆర్బీఐ దగ్గర, అప్పుడు రివర్స్ రెపో రేట్ ఒకవేళ 4% ఉందనుకోండి, ఒకవేళ అప్పుడు ఆర్బీఐ వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు 104 రూపాయలు. కాబట్టి ఇక్కడ కామన్ సెన్స్ మనం ఒకవేళ వాడినట్లయితే ఏమర్థమవుతుంది? ఈ పరిస్థితి ఉందనుకోండి, ఎప్పుడన్నా ఒకవేళ రెపో రేట్ అనేది రివర్స్ రెపో రేట్ కన్నా తక్కువ ఉన్న పరిస్థితి ఉంటే అక్కడ ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోద్ది ఆబ్వియస్లీ. ఎందుకు అంటే ఒక వాణిజ్య బ్యాంక్, మన బాలయ్య కమర్షియల్ బ్యాంకే సంపు ఐడియా ఇవ్వడంతో ఏం చేస్తాడు? ఇదేందో భలే ఉంది కదా, చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు ఆర్బీఐ అని చెప్పి, సార్ నాకు డబ్బులు కావాలి అని వెళ్తాడు. ఎంత కావాలి అని బ్యాంక్ అడుగుద్ది. 100 కోట్లు కావాలి అంటాడు. రెపో రేట్ ఎంత? 3% అనమాట రెపో రేటు. రివర్స్ రెపో రేట్ ఒకవేళ అనుకోండి 4% ఉందని, నాకు 100 కోట్లు కావాలని ఇతను అడిగితే బ్యాంక్ ఆర్బీఐ 100 కోట్లు ఇస్తుంది బ్యాంక్కి.
ఈ సంవత్సరం తర్వాత ఇతను ఒక 103 కోట్లు కట్టాల్సి ఉంటుంది. సో ఇతనికి ఏం చేస్తాడు, ఇప్పుడు బ్యాంకు 100 కోట్లు ఇస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు, ఈ 100 కోట్లు మళ్ళీ ఏం చేస్తాడు, సార్ మీ దాంట్లో నాకు 100 కోట్లు ఉంది డిపాజిట్ చేసుకోండి అని అడుగుతాడు రివర్స్ బ్యాంక్కి. సో రివర్స్ బ్యాంక్ 100 కోట్లు డిపాజిట్ చేసుకుంటుంది. ఒక సంవత్సరం తర్వాత రివర్స్ బ్యాంక్ ఎంత కట్టాలి, అతనికి 104 కోట్లు కట్టాలి. సో ఇక్కడ ఏమైంది, అతని దగ్గర రూపాయి కూడా లేదు, బ్యాంకు దగ్గరే 100 కోట్లు తీసుకున్నాడు, అదే 100 కోట్లని బ్యాంకు దగ్గర పెట్టాడు. అప్పుడు అతనికి సంవత్సరం తర్వాత అతను కట్టాల్సింది 103 కోట్లు, అతనికి వచ్చింది 104 కోట్లు. కాబట్టి గాలిలోనే 1 కోటి రూపాయలు ఇతను తెచ్చేసుకున్నాడు. అంటే అక్కడ లాస్ ఎవరికి, ఆర్బీఐకి. కాబట్టి జనరల్గా మనకి రెపో రేట్ అనేది రివర్స్ రెపో రేట్ కన్నా ఎక్కువ పెడతారు. అంటే మీకు ఏదన్నా ఒక ఇంటర్వ్యూలో కానీ ఏదన్నా ప్రశ్నలాగా వచ్చినా ఇది అర్థం అవ్వాలని చెప్పి ఈ పాయింట్ మనం చెప్తున్నాము. ఎప్పుడన్నా సరే రివర్స్ రెపో రేట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట రెపో కన్నా. కాబట్టి మనకి ప్రస్తుతం ప్రెజెంట్ రివర్స్ రెపోని ప్రభుత్వం ఎంత పెట్టారు అంటే, రెపోని ఎంత అనుకున్నాము, 4.40 అనుకున్నాం. కాబట్టి 4.40 కన్నా తక్కువ ఉంచాలి. సో ప్రస్తుతం ఆర్బీఐ రివర్స్ రెపో రేట్ని ఎంత ప్రకటించింది అని కనుక మనం చూసినట్లయితే 3.75%ని ప్రకటించింది ఆర్బీఐ. సో ఇది రివర్స్ రెపో రేటు ప్రస్తుతం ఉన్నది, ఇది రెపో రేటు. వీటిని ఎప్పటికెప్పుడు మారుస్తుంటారో అది మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇప్పుడు మనము కంప్లీట్ చేసాము ఏంటి, రెపో రేట్ రివర్స్ రెపో రేటు గురించి కూడా కంప్లీట్ చేసాము. కాబట్టి మనము మన ఓవరాల్ టాపిక్స్లో ఆర్బీఐకి ఉన్న మానిటరీ పాలసీలో పరిమాణాత్మక చర్యలు క్వాంటిటేటివ్ టూల్స్లో రెపో అయింది, రివర్స్ రెపో అయింది, సిఆర్ఆర్ అయింది, ఎస్ఎల్ఆర్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ మూడింటిని కంప్లీట్ చేద్దామండి. బ్యాంక్ రేటు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. దాంతో ఇదే మెయిన్ అండి, క్వాలిటేటివ్ టూల్స్ ఏమి ఉండవు అనమాట, జస్ట్ అది థియరీ టైప్ చిన్నగానే ఉంటాయి. ఇవి మెయిన్, క్వాంటిటేటివ్ మెయిన్. ఆ మూడు కంప్లీట్ చేస్తే మనకి దాదాపుగా ఆర్బీఐ మానిటరీ పాలసీలో మెయిన్ కాన్సెప్ట్స్ ఇవి కంప్లీట్ చేసినట్టే. సో మనకి బ్రీఫ్ చేసుకుంటే ఈరోజు జరిగిన క్లాస్ రెపో రేటుతో మొదలుపెట్టాము. రీపో అంటే అర్థము రీపర్చేస్. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేట్నే రెపో రేట్ అంటాము. రెపోలో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ని షూరిటీగా పెట్టవలసి ఉంటుంది. మనకి ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో ఆర్బీఐ రెపోని ఎక్కువగా ఉంచుతుంది. రెపో రేట్ ఎక్కువగా పెడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆర్థిక వ్యవస్థలు అనేది మనం క్లియర్గా చూసాము. వీటిలోనే ప్రశ్న అడుగుతాడు, ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఆర్బీఐ రెపో రేట్ని పెంచుతుంది, తగ్గిస్తుంది, మార్చదు, అట్లాగిస్తాడు. ఆప్షన్లో పెంచుతుంది ఆబ్వియస్లీ. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ అంటే రెపోకి రివర్స్ అనుకున్నాము. అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర అధిక డబ్బులు ఉన్నప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర దాచుకున్న డబ్బులకి ఆర్బీఐ వడ్డీ చెల్లించే వడ్డీనే మనము రివర్స్ రెపో అంటాము. రివర్స్ రెపో జనరల్గా రెపో కన్నా తక్కువ ఉంచుతుంది ఆర్బీఐ. ఈ రివర్స్ రెపోలో వడ్డీ వసూలు చేసేది వాణిజ్య బ్యాంకులు, కట్టేవారు ఆర్బీఐ. సో రివర్స్ రెపో రేటు ప్రస్తుతం ఎంతెంత ఉన్నాయనే పాయింట్ కూడా చూసాము. దీనితో మనకి 2 days ఎకానమీ క్లాస్ కంప్లీట్ అయిందండి. మళ్ళీ అగైన్ షార్ప్ 11 o'clockకి మనము హిస్టరీ క్లాస్లో కలుసుకుందాము. హిస్టరీలో పుష్యభూతి డైనాస్టీకి చెందిన టాపిక్ మనము ఈరోజు కంటిన్యూ చేసి పుష్యభూతి డైనాస్టీ మనం ఈరోజు కంప్లీట్ చేసేద్దామండి. సో దట్ నెక్స్ట్ క్లాస్లో కొత్త టాపిక్కి వెళ్ళొచ్చు. 11 o'clock అండి, మారుతి గారు వెన్ యువర్ క్లాస్ అంటున్నారు 11 o'clockకి. సో మనం 11 o'clockకి అగైన్ హిస్టరీ క్లాస్లో కలుసుకుందాము. మీరు ఈ రెపో రేట్, మానిటరీ పాలసీ, రెపో, రివర్స్ రెపో, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ మనం ఏదైతే చూసామో కాబట్టి వీటిని కంప్లీట్ చేసేసేయండి. అంటే వీటిని ఆలోచిస్తుండండి, ఏ విధంగా మారచ్చు ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో, ఏ విధంగా మారచ్చు ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో, ఏ రకంగా ఆర్బీఐ నియంత్రిస్తుంది అవన్నీ